ఎండినట్లుగా కనపడుతున్న ఓ చెట్లారా, ఎండిన స్థితిలోనే మీరు మిగిలిపోరు. మొద్దుగానే మీరు మిగిలిపోరు. మ్రానుగానే మీ బ్రతుకులు మిగిలిపోవు. మరి ఏం చెప్పంటావయ్యా ఎండిన చెట్లతో? ఆ ఎండిన చెట్లు మరలా చిగురించబోతున్నాయి అన్న సంగతి వాటితో చెప్పండి. ఆ నరకబడిన చెట్లు మరలా బ్రతకబోతున్నాయి అని వాళ్ళతో చెప్పండి. దేవుడు అంటాడు, ఆ ముద్దు మరలా మూడుబారిన బ్రతుకు మరలా చిగురించి పాచటి చెట్టుగా మారబోతుందన్న సంగతి వాటికి చెప్పండి అంటాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఆరోగ్యం ఎండిపోయిందేమో, ఆర్థికంగా ఎండిపోయేవేమో, ఎంతో భక్తిగా బ్రతకాలని నువ్వు ఆశపడినా, పవిత్రంగా బ్రతకాలని ఆశపడినా, ఒకవేళ పవిత్రతలో భక్తిలో ఒకవేళ ఎండిపోయేవేమో, నా దేవుడు చెయ్యెత్తి నీతో ప్రమాణం చేస్తున్నాడు. నా దేవుడు సెలవిస్తున్నాడు, నేను పవిత్రంగా బ్రతకాలనుకున్నానయ్యా, పవిత్రతలో ఎండిపోయా. ప్రార్థనలో పచ్చడి చెట్టుగా ఉండాలనుకున్నాను, ప్రార్థనలో ఎండిపోయా. భక్తి సంబంధమైన విషయాల్లో ఎండిపోయిన వ్యక్తిగా ఉన్నాను. అయ్యో నా పరిస్థితి ఏంటని నీ భక్తి లేని ఆ ఎండిన స్థితిని చూసి ఒకవేళ నువ్వు కలవరపడతా ఉంటే, నా దేవుడు అంటున్నాడు, తమ్ముడు, ఈ భక్తిహీనత ఎక్కువ కాలం నేను ఏలుబడి చేయదు. ఈరోజు ఏ బలహీనతలు నీలో ఉన్నాయో, ఏ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎండిపోయినట్లుగా కనపడుతున్నావో, అదే ఆత్మీయ విషయాల్లో పచ్చటి చెట్టుగా నా దేవుడు నేను నిలవబెట్టబోతున్నాడు. పచ్చని చెట్టుగా నీ భక్తి జీవితాన్ని దేవుడు నిలవబెట్టిన తర్వాత అప్పుడు నువ్వేమనుకుంటావో తెలుసా? దేవా, నేనేనా ఎంత పవిత్రంగా బ్రతుకుతుంది? నేనేనా ఎంత నీతిగా బ్రతుకుతుంది? నేనేనా ఎంత మంచి భక్తి జీవితం చేస్తుంది? యేసు నామం పేరిట నీ భక్తి జీవితాన్ని చూసి నువ్వు మురిసిపోయే దినాలు దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు మురిసిపోయే దినాలు దేవుడు నీకు ఇస్తాడు. మనం ఆరాధించే దేవుడు ఎండిన చెట్లను పచ్చటి చెట్లుగా మార్చగలిగిన వాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ఒకవేళ భక్తిలో నువ్వు ఎండిపోయేవేమో, ఆర్థికంగా ఎండిపోయేవేమో, సమాధానంలో ఎండిపోయేవేమో, ఆరోగ్య విషయంలో ఎండిపోయేవేమో, సమాధాన విషయంలో ఎండిపోయేవేమో, ఏ విషయంలో నువ్వు ఎండిపోయినా, ఎండిన ఓ చెట్ట, నీతో దేవుడి మాట సెలవివ్వమని చెప్తున్నాడు. యెహోవా సెలవిస్తున్నాడు. ఏమనో తెలుసా? ఎండిన స్థితిలోనే నువ్వు మిగిలిపోవు. ఎండిన నీ బ్రతుకు పచ్చటి బ్రతుకుగా నా దేవుడు మార్చునుగాక. పచ్చటి బ్రతుకుగా దేవుడు మార్చునుగాక.